ఒక చిన్న గ్రామంలో కిరణ్ అనే బాలుడు ఉండేవాడు. అతడు చాలా మంచివాడు. అందరినీ ప్రేమించేవాడు. దేవుని గురించి తెలుసుకోవాలనుకునేవాడు. ప్రతి ఆదివారము తను తన అమ్మానాన్నలతో కలిసి సండే స్కూల్కి వెళ్ళేవాడు. ఒకరోజు సండే స్కూల్లో టీచర్ ప్రార్థన చేసుకుంటే దేవుడు మన కోరికలు తీరుస్తాడు అని చెప్పాడు. కిరణ్కి ఆ మాటలు బాగా నచ్చాయి. కానీ అతనికి చిన్న సందేహం వచ్చింది. వెంటనే అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మా, దేవుడు నిజంగా మన మాట వింటాడా అని అడిగాడు. ఆ అమ్మ చిరునవ్వుతో, కానీ కిరణ్, నమ్మకంతో విశ్వాసంతో ప్రార్థించాలి. దేవుడు ఎప్పుడు సమయానికి సహాయం చేస్తాడు అని చెప్పింది. ఆ రాత్రి కిరణ్ ఇలా అనుకున్నాడు, నాకు కొత్త చెప్పులు వచ్చేలా దేవుణ్ణి అడుగుదాం అని. ఆ రోజు రాత్రి అతను మోకాళ్ళ మీద కూర్చొని, దేవా, నా చెప్పులు పాడైపోయాయి, నాకు కొత్త చెప్పులు కావాలి అని భక్తితో విశ్వాసముతో ప్రార్థించాడు. ఆదివారం రోజు సండే స్కూల్కి వెళ్ళేటప్పుడు అతని పాత చెప్పులు పూర్తిగా పాడైపోయాయి. అతనికి బాధేసింది, కానీ మనసులో ప్రార్థన చేయడం మర్చిపోలేదు. అక్కడికి వెళ్ళగానే సండే స్కూల్ టీచర్, కిరణ్, ఇవి నీకోసం అంటూ కొత్త చెప్పులు బహుమతిగా ఇచ్చారు. కిరణ్ ఆశ్చర్యపోయి, ఇవి ఎలా వచ్చాయి టీచర్ అని అడిగాడు. టీచర్ చిరునవ్వుతో, దేవుడిని ప్రార్థన విన్నాడు, ఒక మంచి వ్యక్తి ఇవి నీ కోసం ఇచ్చాడు అని చెప్పాడు. కిరణ్ చాలా ఆనందపడ్డాడు. నిజంగా దేవుడు మన ప్రార్థనలకు సమాధానం ఇస్తాడని విశ్వాసముతో నిండిపోయాడు.